హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అజ్మీర్ కలాకండ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక 2 లీటర్స్ ఆఫ్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఇలా ఒక కడాయిలో పోసుకొని సిమ్లో పెట్టి బాగా మరగనివ్వండి. అలా మరుగుతున్న పాలని ఇలా సైడ్స్కి అంటుకోకుండా స్క్రేప్ చేస్తూ చేస్తూ 1/2 కప్ ఆఫ్ షుగర్ని ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అలానే కలుపుతూ అందులో కొంచెం నిమ్మరసం పోసుకుందాం. నిమ్మరసం పోసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు విరగడం మొదలవుతుంది. అలా విరిగిన పాలన్నీ కలుపుతూ ఉంటే పాలన్నీ ఆవిరైపోయి మన కలాకండ్ మెల్లగా రెడీ అవుతుంది అన్నమాట. ఇలా అవుతున్న పాలల్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోండి. ఇదంతా లెంతీ ప్రాసెస్, ఇదంతా ఎందుకమ్మా అంటారా? నేనుండే ప్లేస్లో మంచి ఇండియన్ స్వీట్స్ దొరకడం చాలా కష్టం అండి. కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు నాకు తెలిసిన విద్యలన్నీ, స్కిల్స్ అన్నీ ఉపయోగించి ఇలా ఏదో ఒక డిష్ చేస్తూనే ఉన్నాను. సో అలా ఈరోజు నేను రెడీ చేసుకున్న కలాకాన్ని ఒక నెయ్యి రాసిన గిన్నెలో ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక 3 to 4 అవర్స్ తర్వాత నీట్గా పీసెస్లో కట్ చేసేసుకొని కొన్ని బాదం ముక్కలు తీసుకొని దీనిపైన డెకరేట్ చేసుకొని తింటే ఉంటుందయ్యా సుబ్బారావు. ఈ స్వీట్ వేరే లెవెల్ అంతే.